హాయ్ హలో అందరికీ నమస్కారం. సో ఫిన్లాండ్లో సమ్మర్ ఫార్మింగ్ ఎలా చేస్తారో మీకు చెప్పాలనుకుంటున్నాను. సమ్మర్ ఫార్మింగ్ అని స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేశాను అంటే ఇక్కడ ఓన్లీ సమ్మర్ 3-4 మంత్స్ మాత్రమే ఉంటుంది. ఈ సమ్మర్లో మాత్రమే మనం అవుట్డోర్ యాక్టివిటీస్ చేయగలం. అందులో ఈ సమ్మర్ ఫార్మింగ్ అనేది ఒకటి అనమాట. సో వింటర్లో మనకి టెంపరేచర్ చాలా -డిగ్రీస్లో ఉంటుంది అండ్ స్నో పడుతూ ఉంటుంది. సో వింటర్లో ఫార్మింగ్ అవుట్డోర్ అనేది చాలా కష్టం. ఓన్లీ ఇండోర్ ఫార్మింగ్ మాత్రమే చేస్తారు. అదే మన ఇండియాలో అయితే సంవత్సరం మొత్తము మన పంటలు పండించుకోవచ్చు, 2 లేదా 3 పంటలు వేస్తారు. బట్ ఇక్కడ సమ్మర్లో మాత్రమే మనం అవుట్డోర్ ఫార్మింగ్ అనేది చేయగలము. సో మేము లచ్చి గారు, వాసు గారు అండ్ రఘు గారు ఇలా 3-4 ఫ్యామిలీస్ కలిసి ఇలా సమ్మర్ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నాము. సో సమ్మర్ ఫార్మింగ్ చేద్దామంటే ముందు మనకు కావాల్సింది ప్లాట్ అంటే భూమి. ఒకటి ఓన్గా కొనుక్కోవచ్చు లేదా రెంట్ తీసుకోవాలి. సో ఓన్గా కొనుక్కోవడం చాలా కాస్ట్లీ. సో బట్ ఇక్కడ ఏంటంటే మనకున్న ఒక సదుపాయం, ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు మనకి రెంట్కి ఇస్తారు ప్లాట్స్ని. సో దానికి ఏం చేస్తారంటే ప్రతి ఏరియాకి ఒక అసోసియేషన్ ఉంటుంది. సో అసోసియేషన్కి మనం రిక్వెస్ట్ పెట్టాలి, ఇలాగ మేము సమ్మర్ ఫార్మింగ్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాము అని. సో ఇన్ కేస్ ప్లాట్స్ అవైలబుల్గా ఉంటే వాళ్ళు మనకి అసైన్ చేస్తారు ఇమీడియట్లీ, లేదా మన రిక్వెస్ట్ని క్యూస్లో ఉంచుతారనమాట, అంటే క్యూలో పెడతారు. సో మన తరపున అంటే రఘు గారు రిక్వెస్ట్ రైజ్ చేశారు, ఇలా సమ్మర్ ఫార్మింగ్ ఇంట్రెస్ట్గా ఉన్నాను అని చెప్పి. సో ఆయనకి ఒక ప్లాట్ అసైన్ అయింది. సో ఆయనకి అసైన్ అయిన ప్లాట్ 25 స్క్వేర్ మీటర్స్, €40 రెంట్, అంటే పర్ యానం €40 రెంట్. సో ఈ 3-4 మంత్స్ మనం ఫుల్గా ఈ సమ్మర్ ఫార్మింగ్ అనేది చేసుకోవచ్చు. ఆ ప్లాట్ అండ్ ఆ డీటెయిల్స్ అనేది మీకు తర్వాత చూపిస్తాను. యాక్చువల్లీ ఎందుకు ఫార్మింగ్ చేస్తామంటే ఇది ఒక యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ, అండ్ మన కిడ్స్కి తెలియని వాళ్ళకి ఈ సమ్మర్ ఫార్మింగ్ ఒక అవేర్నెస్ తెలుస్తుందని చెప్పి. అండ్ ఇంకొకటి కొన్ని పంటలు మనకి ఇక్కడ దొరకండి, గోంగూర లాంటివి దొరకవు. సో అది మనం పండించుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర, క్యారెట్, ఇలా మనకు కావాల్సిన ఏమైనా కొన్ని ఈ సమ్మర్ ఫార్మింగ్లో మనం పండించుకోవచ్చు అనమాట. అండ్ మనకు కూడా తెలుస్తుంది వ్యవసాయం ఎలా చేస్తే దాని కష్టం ఏంటి అనేది. అండ్ చాలామంది ఫ్లవర్స్ కూడా పెంచుతారు. ఇది ఫ్లవర్స్ కూడా కాస్ట్లీ ఇక్కడ. ఆ డీటెయిల్స్ అన్ని ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ కనిపించేవన్నీ ఈ ప్లాట్స్, టోటల్ 65 ప్లాట్స్ ఉన్నాయి. సో ఆ 65 ప్లాట్స్ని ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి అసైన్ చేశారు. ఆ ప్లాట్స్ కూడా మీకు చూపిస్తాను. సో ఇదేనండి మేము ఫార్మింగ్ చేద్దాం అనుకున్న ప్లేస్. ప్రస్తుతానికి గడ్డి, పిచ్చి మొక్కలతో ఇలా ఉండిపోయింది. దీన్ని మనం క్లీన్ చేసుకొని సాఫీగా ఆ తర్వాత మనం ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి. సో అసలు ఈ ప్లేస్ మనకు ఎలా వచ్చింది ఏంటి అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది. మీరు చూస్తే ఇది వేరే వాళ్ళు కలకట్టిన ప్లాట్స్ అండి. సో వాళ్ళు ఆల్రెడీ చదువు చేసుకున్నారు చూడండి. ఆల్రెడీ సమ్ విత్తనాలు ఏదో వేశారు, అవి మనకి పెరిగితే కానీ తెలియదు ఏమొచ్చినాయి అనేది. సో మీకు లెఫ్ట్ సైడ్ చూస్తే ఇలా ఆల్రెడీ ఫ్లవర్స్ వేసుకున్నారు ఇక్కడ చదువు చేసుకొని. సో అలా ఒక్కొక్క ప్లాట్ ఒక్కొక్క కేటాయిస్తారు. సో దాన్ని వాళ్ళు ఎంత సాఫీగా చేసుకొని ఏం పండిస్తాను అనేది మనకి కొంతకాలం అయితే తెలుస్తుంది. చూడండి. సో ఆల్రెడీ మన ఇండియన్స్ వేరే వాళ్ళకి అక్కడ వేరే ప్లాట్ అలకేట్ అయింది, వాళ్ళు అక్కడ ఆల్రెడీ చదువు చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ మనకి వాటర్ కావాలి కదండి. యాక్చువల్లీ మనకి ఫార్మింగ్ చేసేటప్పుడు మనకి ఇండియాలో మనకి కాలువలు, పంట కాలువలు అని అయితే మోటార్ ఉంటుంది. సో ఇది ఓన్లీ మన సమ్మర్ ఓన్లీ ఇలాగ ఫ్యామిలీ యాక్టివిటీ కాబట్టి మనకి అక్కడ బాగుంటుంది. ఆ బావి నుంచి మనం వాటర్ తెచ్చుకోవచ్చు. ఇది బావి ఇక్కడ ఉంది. గ్రిల్ ఇది కూర్చోవచ్చు ఇక్కడ. సో ఇది గ్రిల్ అండి. నేను ఆల్రెడీ వేరే వీడియో చూపించినట్టు గ్రిల్ మనం ఇక్కడ మనం ఏదైనా మ్యారినేట్ చేసుకొని కార్న్స్ కానీ బన్స్ కానీ వచ్చి మనం ఇక్కడ గ్రిల్ చేసుకోవచ్చు. ఇది సో ఇది బావి. సో ఇది వెళ్ళండి బావి. ఇక్కడ వాటర్ తెచ్చుకోవచ్చు. సో మన దగ్గర ఆల్రెడీ కొన్ని టూల్స్ ఉన్నాయి కదండి. ఇంకేమైనా టూల్స్ కావాలనుకున్నప్పుడు అవి స్టోరూమ్లో ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ మంట తీసి వచ్చే వాళ్ళకి అడిగితే వాళ్ళు ఇస్తారు, నో ప్రాబ్లం. మనకి ఏమైనా కావాలన్నా సరే ఎవరైనా తీసుకొని కూడా మనం మళ్ళీ రిటర్న్ చేసేయచ్చు. సో అంతా హెల్పింగ్ నేచర్ చాలా బాగానే ఉంటుంది. ఈ ప్లాట్ ఎలా వచ్చిందండి మనకి అంటే ఇప్పుడు మన యాక్చువల్గా మనకి పెరక అసోసియేషన్ ఉంది మనది. ఓకే. అండ్ సో ఈ ఏరియాలోని మనకి మన ఈ డిస్ట్రిక్ట్ లో లైక్ ఈ ఏరియాలో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, జనరల్గా పీపుల్ కన్సర్న్ ఉన్నా మున్సిపాలిటీకి తీసుకెళ్ళడానికి అసోసియేషన్ హెల్ప్ అవుతుంది. సో లైక్ ఆ అసోసియేషన్కి మొత్తం మేనేజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ 65 ప్లాట్స్ ఉన్నాయి. సో ఈ 65 ప్లాట్స్ కూడా ఇంట్రెస్టెడ్ పీపుల్కి అసైన్ చేస్తారు. బట్ నేను నోటీస్ చేసినది లాస్ట్ 2 years చాలా డిమాండ్ ఉంది వీటికి. ఆల్రెడీ జనాలు ఒక 2-3 years క్యూలో ఉంటారు. సో ఎవరైనా ప్లాట్ కనుక రిలీజ్ చేస్తే నెక్స్ట్ క్యూలో ఉన్న వాళ్ళకి అసైన్ చేస్తారు. సో ప్రాసెస్ అది. సో వచ్చిన తర్వాత వాళ్ళు మానిటర్ కూడా చేస్తారు, మనం చేస్తున్నామా లేదా అనేది. బాగా చేయకపోతే అట్లా తీసుకుని నెక్స్ట్ వాళ్ళు కూడా ఇస్తారు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు. సో కొంతమంది మనం బాగా చూస్తే చాలా బాగా నీట్గా కేర్ఫుల్గా చేసుకుంటారు.
ఇక్కడ లోకల్ ఫినిష్ వాళ్ళే కాదు కానీ మన ఇండియన్స్ కూడా ఇక్కడ నేను నోటీస్ చేసింది బాగానే ఫార్మింగ్ చేస్తున్నారు. ఇలాగా మంచిగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మంచి యాక్టివిటీ లాగా ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ అవి ఉంటాయి. సో కష్టపడవలసినది. సో ప్రతిదానికి టూల్స్ ఉంటాయి ఇక్కడ. సో ఫార్మింగ్ చేసుకోవడానికి. కాదండి, ఇప్పుడు నాకు డౌట్, ఇప్పుడు రిక్వెస్ట్ అదే రైస్ చేస్తే వాళ్ళు మన క్యూలో ఉంటే మనకి ఎలకేట్ చేస్తున్నారు కదా, సో అసలు రిక్వెస్ట్ ఎలా రైస్ చేయాలి? సో అది perkavermo.p ఒక వెబ్సైట్ ఉంది వాళ్ళకి. ఓకే. సో దాంట్లోని ప్లాట్ అలొకేషన్ డీటెయిల్స్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్తే వాళ్ళ ఈమెయిల్ ఐడి తీసుకుని మనం మెయిల్ పెడితే వాళ్ళు మన రెస్పాండ్ అవుతారు. సో క్యూలో ఉన్నప్పుడు మనకి రిప్లై ఇస్తారు. సో ప్రాసెస్ అది. సో ఎవరైనా సరే ఫిన్లాండ్ లో లైక్ ప్రతి దానికి ఏరియాలోని కూడా ఇలాంటివి ఉన్నాయి ప్లాట్స్. కొంతమంది మిరిమాకి, వాంత, మన వాళ్ళు చాలా మంది చేస్తున్నారు కూడా ఆల్రెడీ. సో వాళ్ళు ఓకే. సో మొత్తం 65 ప్లాట్స్ ఉన్నాయండి ఇక్కడ. యాక్చువల్లీ ఇనిషియల్ గా 40 ఉండేది, తర్వాత ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇంకో 25 వచ్చాయి. ఓకే. సో దాంట్లో కూడా మన వాళ్ళు తెలుగు వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు కాదు. ఓకే. సో మన ఇండియన్స్ వాళ్ళే బాగా చేస్తున్నారు యాక్చువల్ గా. సో నాకు కూడా ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో చూస్తున్నాం, ట్రై చేస్తున్నాం. ఫైనల్లీ 2 years దొరికింది. సో ఇదన్నీ మీరు చూసారు కదా, ఫస్ట్ అంతా బుషెస్ తో ఉన్నాయి. సో ఇవన్నీ మనం నీట్ గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఏమేద్దామని ప్లాన్ చేసుకోవాలి. సో ఆల్రెడీ చూసండి ఒక 15 to 20% మేము ఆల్రెడీ క్లీన్ చేసాము, బట్ దీన్ని ఇంకా సాఫీగా చేయాలి. ఆ తర్వాత మనం సీడ్స్ విత్తనాలు మనకి ఏం కావాలో వేసుకొని చూద్దాం. అవన్నీ నెక్స్ట్ ఫర్దర్గా చూపిస్తాం కూడా ఏం చేయాలనేది. బట్ ప్రాసెస్ అయితే ఇది. ఫస్ట్ మనం ఆ వెర్మస్టేషన్ వాళ్ళకి మెయిల్ పెడితే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న మనం చెబితే వాళ్ళు మనకి రిప్లై ఇస్తారు. ఇన్ కేసు అవైలబుల్గా ఉంటే ఇమీడియట్గా అలొకేట్ చేస్తారు, లేదంటే క్యూలో ఉంచుతారు. అండ్ ఆయన చెప్పినట్టు మనం చేసేటప్పుడు కూడా వాళ్ళు వచ్చి నోటీస్ చేస్తారు. మానిటరింగ్ అయితే ఉంటుంది. బట్ చూద్దాం ఇది మనం ఎక్కడ వరకు తీసుకెళ్తాం అనేది. లెట్స్ సీ. ఇది చూడండి, ఈ మన వాళ్ళు ఆల్రెడీ కొంచెం చదువు చేశారు. యాక్చువల్లీ ఇది తీసి మనం పడేయాలి, బట్ ప్రస్తుతానికి ఇక్కడ పక్కన పెడతాము. సో తర్వాత వెళ్ళేటప్పుడు ఒకేసారి పడేద్దాం. ఎక్కడ పడ పడేయకూడదు, ట్రాష్ కూడా. ఈ ప్లాట్ ఇంకా వేరే వాళ్ళు రాలేదు కాబట్టి ప్రస్తుతానికి పెడదాం. వెళ్ళేటప్పుడు మనం ఒకేసారి మొత్తం చెత్త తీసుకెళ్ళిపోవచ్చు. ఊర్లో అయితే పశువులకి సరిపోను. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ రోజుకి మేము చేసిన సాగు. సో ఫుల్ సాఫీ చేసి వాటర్ పోస్తాం ప్రస్తుతానికి.